హలో ఫ్రెండ్స్, బ్రహ్మముడి సీరియల్లోని కళ్యాణ్ అనామిక యొక్క విడాకుల వ్యవహారం ఎట్టకేలకు కోర్టులు మెట్టు ఎక్కింది. మరి వీరిద్దరికీ విడాకులు మంజూరు చేస్తారా, లేకపోతే వాళ్ళ కాపురం అలాగే కంటిన్యూ అవుతుందా అనేది మాత్రం మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కోర్టులో వాదోపవాదనలు జడ్జి గారు ఇరువైపులా వాదోపవాదనలు విన్నటువంటి జడ్జి గారు ఆశ్చర్యచకితులు అవుతారు. కళ్యాణ్ తరపునటువంటి లాయరు అనామికను ప్రశ్నిస్తూ, అసలు మీరు ఎందుకు విడాకులు తీసుకోబోతున్నారు, మీరు విడాకులు ఇవ్వడానికి గల కారణాలు ఏమిటి, అసలు మీరు కళ్యాణ్కు కట్నం ఎంత ఇచ్చారు అని వివిధ రకాలైనటువంటి ప్రశ్నలు అడుగుతారు. దానికి అనామిక నేను ₹1,00,00,000 ఇచ్చాను అని చెప్తుంది. మరి ₹1,00,00,000 ఇచ్చేటప్పుడు మీ తండ్రి గారు నీకు ₹1,00,00,000 ఇవ్వడం, కట్నం ఇవ్వడం తీసుకోవడం తప్పు, ఇవ్వడం తప్పే అని నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అని కళ్యాణ్ తరపున లాయరు చెప్తాడు. అదేవిధంగా అనామిక లాయరు మాట్లాడుతూ, కళ్యాణ్ అసలు మానవతా దృక్పథం, దయాగుణం కలిగిన వాడు, సాధుగుణం కలిగిన వాడు కానే కాదు. ఇతడు ఒక రాక్షసుడు. ఇతనికి అక్రమ సంబంధం ఉంది. ఆ అక్రమ సంబంధం బయటపడడంతో ఇప్పుడు అనామికను దూరం చేసుకోవాలని, శాశ్వతంగా దూరం చేసుకోవాలనేటువంటి కాంక్షతో విడాకులు కోరుతున్నాడు. ఇతడు దుర్మార్గుడు అని అనామిక తరపు లాయరు వాదిస్తుంది. ఇది చూసినటువంటి కళ్యాణ్ లాయరు కంగు తింటాడు. అసలు దీనికి అంతటికీ కారణం అప్పు అనేటువంటి కళ్యాణ్ యొక్క ప్రేయసే కారణమని, వీరిద్దరూ కూడా ఒక లాడ్జిలో గడుపుతున్నటువంటి సమయంలో మీడియా సాక్షిగా ఇద్దరు దొరికిపోయినారని, దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయని అనామిక తరపు లాయరు వాదిస్తుంది. ఇది విన్నటువంటి జడ్జి గారు ఇది నిజమేనా కళ్యాణ్ అని అడుగుతాడు. అప్పుకు నాకు ఎటువంటి ప్రేమ సంబంధం లేదు, నేను ఒక స్వచ్ఛమైన స్నేహంలా భావిస్తున్నాను అని వాదిస్తాడు. కానీ నాకు తెలియకుండానే అప్పు నన్ను ప్రేమించింది, నాకు ఏం సంబంధం లేదు, నాకు అసలు తెలియదు అని ఒక చిన్నపిల్లాడిలాగా కళ్యాణ్ జడ్జి ముందర చిన్నబోతాడు. అసలు ప్రేమించింది అంటున్నావు, స్వచ్ఛమైన ప్రేమ అంటున్నావు, అసలు నీకన్నా క్లారిటీ ఉందా అని జడ్జి గారు కళ్యాణ్ను అడుగుతాడు. దానికి కళ్యాణ్ దగ్గర సరైన సమాధానం లేక సైలెంట్ అయిపోతాడు. ఇది రుద్రాని తన కొడుకు చూసి ఎంతో సంతోషపడుతుంటాడు. తన కుటుంబం, ఆ ఫ్యామిలీ ఇలా అయిపోతుంది అని చాలా సంతోషానికి గురవుతారు. దీనితో కళ్యాణ్ అన్నగారైనటువంటి రాజు, కావ్యాలు ఈ పని అంతా చేసినది, లాడ్జ్లలో దొరికినటువంటి చేసిన పని అంతా తన భార్య అయినటువంటి కళ్యాణ్ భార్య అయినటువంటి అనామకనే, దీనికి ప్రూఫ్స్ ఏమైనా దొరుకుతాయా అని ఆలోచన చేస్తూ ఉంటారు. అటువంటి ప్రూఫ్స్ మీకు దొరకవులేండి అని అనామిక సమాధానం చెబుతుంది. ఏదే తప్పు అయిపోయింది అని కోర్టులో ఒప్పుకొని మళ్ళీ నన్ను తీసుకోండి అని ఒక ఉచిత సలహా ఇస్తుంది. ఫస్ట్ నన్ను ప్రేమించానని మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నావు, రెండోసారి మాత్రం అలా జరగనివ్వను, ఏది ఏమైనా ఈ కోర్టులోనే తేల్చుకుందామని ఒకరికొకరు శబ్దాలు చేసుకొని వెళ్ళిపోతారు. మరి వీరిద్దరికీ విడాకులు మంజూరవుతాయా, ఎవరు నిజాయితీగా ఉంటారు, అసలు కళ్యాణ్ అప్పులు అలా లాడ్జిలో కలవడానికి అనామికనే ప్లాన్ చేసి ఇరికించిందా అనేటువంటి ప్రూఫ్స్ దొరుకుతాయో లేదో వేచి చూద్దాం. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.